హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ టాపిక్ వచ్చేసి WWE 2K25 వీడియో గేమ్. ఇది మొన్న రిలీజ్ అయింది March 14th. నేను జనవరిలోనే ప్రీ ఆర్డర్ చేశాను అనౌన్స్ చేసినప్పుడు. మీకు తెలిసే ఉంటుంది, ఇది ఒక స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ గేమ్. ఎవ్రీ ఇయర్ న్యూ వర్షన్ రిలీజ్ అవుతుంది, న్యూ అప్గ్రేడ్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్తో. సో ఈ వీడియోలో మనము ఆ ప్రీవియస్ వర్షన్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ వర్షన్ బాగుందా లేదా అండ్ ఏమేమి మేజర్ అప్గ్రేడ్స్ చేశారో చూద్దాము. సోఫార్ నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే గేమ్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి. సోఫార్ నాకైతే PlayStation 5 వర్షన్లో ఏమీ గ్లిచెస్ కానీ బగ్స్ కానీ ఏం కనబడలేదు. సోఫార్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్. నేను సోఫార్ 11 మేజర్ చేంజెస్ చూశాను కంపేర్ చేస్తే ప్రీవియస్ వర్షన్కి. ఒకటి వచ్చేసి గ్రాఫిక్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఎక్సలెంట్ రియలిస్టిక్ నేను చెప్పను కానీ బట్ బెటర్ దిస్ టైమ్. డ్యామేజ్ విజిబిలిటీ బాగుంది. ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ కానీ స్వెట్ కానీ కొట్టుకున్నప్పుడు యాక్షన్ సీన్స్ కానీ అవన్నీ కొంచెం రియలిస్టిక్గా ఉన్నాయి సార్ గ్రాఫిక్స్ కంపేర్ చేస్తే. మెన్యూ స్టైల్స్, నావిగేషన్ బాగుంది సార్, కొంచెం స్టైలిష్గా ఉన్నాయి. అండ్ ఆడియో ట్రాక్స్ కూడా కొత్తగా యాడ్ చేశారు. సెకండ్ వచ్చేసి న్యూ గేమ్ మోడ్స్ యాడ్ చేశాడు అండ్ న్యూ మ్యాచ్ స్టైల్స్ యాజ్ వెల్. ఫర్ ఎగ్జాంపుల్ ద ఐలాండ్ అని ఒకటి యాడ్ చేశాడు. ఆ GM మోడ్లో ఆన్లైన్ యాడ్ చేశాడు. ఇంతకుముందు ఆఫ్లైన్ ఉండేది, జనరల్ మేనేజర్ మై GM మోడ్. అండ్ మ్యాచ్ స్టైల్స్ కూడా మార్చాడు కొన్ని. ప్లే మోడ్లోకి వెళ్తే మీరు కొన్ని మ్యాచెస్ ఉన్నాయి, మనం ముందు మాట్లాడుకున్నాం. అండ్ వోల్టర్ యాడ్ చేశాడు మై ఫ్యాక్షన్ మోడ్లో. మూడోది వచ్చేసి థర్డ్ పర్సన్ కెమెరా. రెగ్యులర్ ఎంట్రన్సెస్ కానీ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు కెమెరా వ్యూస్ కానీ అవన్నీ మనం మార్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మ్యాచ్ మధ్యలో పాజ్ నొక్కి ఆప్షన్స్లోకి వెళ్ళి ప్రజెంటేషన్లోకి వెళ్ళి గేమ్ ప్లే కెమెరాని మార్చుకోవచ్చు. స్టాండర్డ్ ఆర్ థర్డ్ పర్సన్ వ్యూ అన్నట్టు మార్చుకోవచ్చు. ఒకవేళ ఎంట్రన్స్ టైంలో అయితే మీరు L3 బటన్ నొక్కితే అది చేంజ్ చేయొచ్చు. లైక్ థర్డ్ పర్సన్ స్పెక్టేటెడ్ వ్యూ, రొటేట్ రైట్ లెఫ్ట్ అవన్నీ ఆప్షన్స్ కనిపిస్తాయి. నాలుగోది వచ్చేసి ప్లే మోడ్. దీంట్లో కొత్త మ్యాచ్ స్టైల్స్ కనిపించాయి నాకైతే. అండర్ గ్రౌండ్ ఒకటి, బ్రాల్, బ్లడ్ లైన్ రూల్స్ మ్యాచ్, స్పెషల్ గెస్ట్ రిఫరీ. ఇది ఇంతకుముందు ఉందో లేదు నాకు తెలీదు, బట్ నేను ఇప్పుడు అబ్జర్వ్ చేశాను. అండ్ టోర్నమెంట్ ఒకటి ఉంది. కాకపోతే టోర్నమెంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉన్నాయి. నేను మేజర్గా అబ్జర్వ్ చేసింది కోడి రోడ్స్ కప్ అని ఏదో చూశాను నేను. ఇంచుమించు ఇది కింగ్ ఆఫ్ ది రింగ్ ఆ స్టైల్లో ఉన్నట్టుంది. ఐదోది వచ్చేసి షోకేస్. ఈసారి వీడు స్టోరీ ఎలా తీసుకున్నాడు అంటే ద బ్లడ్ లైన్ డైనాసిటీ అని తీసుకున్నాడు. దీనికి నేరేషన్ వచ్చేసి పాల్ హేమన్ ఉంటాడు. ఇది ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది నాకు స్టోరీ లైన్ మొత్తం. మన చిన్నప్పుడు చూసిన రికిషి ఫాటు కానీ, ఫర్ ఎగ్జాంపుల్ యోకోజునో కానీ, రాక్ కానీ, ఇప్పుడు ఫేమస్ అయిన రోమన్ రైన్స్, ఇప్పుడిప్పుడే ఇంకా ఫేమస్ అవుతున్న జే ఊసో కానీ, సిలోసోకోవా, వీళ్ళందరూ ఈ జనరేషన్ మొత్తం చూపిస్తాడు. వాళ్ళ ఫస్ట్ జనరేషన్ లేడీ రెజ్లర్ వచ్చేసి నయా జాక్సన్. సో వీళ్ళ ఫాదరు, గ్రాండ్ ఫాదర్, వాళ్ళ జనరేషన్ అసలు ఎలా ఎంటర్ అయ్యారు, వాళ్ళ కల్చర్ని ఎలా ప్రమోట్ చేసుకుంటూ ఇచ్చారు అవన్నీ చూపిస్తాడు ఈచ్ మ్యాచ్తో. ఆరోది వచ్చేసి మై రేస్ మోడ్. ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది, బట్ ఈసారి ఏంటంటే మోర్ ఫ్లెక్సిబుల్ ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. మీకు డ్రాప్ డౌన్, లెట్స్ మీకు ఒక ఫోన్ కాల్ వస్తుంది, మీకు కొన్ని డైలాగ్ డెసిషన్స్ చూపిస్తాడు, మీరు సెలెక్ట్ చేసే దాన్ని బట్టి స్టోరీ మారుతూ వస్తుంది అనమాట. అండ్ కట్ సీన్స్ కూడా కొన్ని యాడ్ అయ్యాయి. అండ్ కొంచెం స్మూత్గానే ఉంది, లోడింగ్ టైమ్స్ కూడా ఫాస్ట్ ఉంది ఈసారి. 7 వచ్చేసి మై ఫ్యాక్షన్. దీంట్లో నేను అబ్జర్వ్ చేసింది ప్రూవింగ్ గ్రౌండ్స్ నాకు కనబడలేదు ఈసారి, అది తీసాడు. మిగతా ఉన్న ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి, లైక్ వీక్లీ టవర్స్, లైవ్ ఈవెంట్స్, ర్యాంక్డ్ మ్యాచెస్ అవన్నీ యాజ్ యూజువల్ ఉన్నాయి. అండ్ కొత్తది యాడ్ చేసిందంటే వరల్డ్ టూర్. ఈ టూర్లో ఏంటంటే మీకు మల్టిపుల్ రీజన్స్ అండ్ కంట్రీస్లో మీకు మ్యాచెస్ ఉంటుంటాయి. స్టోరీ కొంచెం డ్రైవ్ అవుతూ ఉంటుంది. ఈచ్ మ్యాచ్కి ఒక ఛాలెంజ్ ఉంటుంది అనమాట, కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి. అది మీరు ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తే మీకు వర్చువల్ కరెన్సీ కానీ టోకెన్స్ కానీ మీకు అక్యుములేట్ అవుతాయి. 8 వచ్చేసి ఇంటర్జెండర్ మ్యాచెస్, మేల్ అండ్ ఫీమేల్ రెజ్లర్స్. సో మీరు మేల్ అయి ఉండి అపోనెంట్ ఫీమేల్ రెజ్లర్ పెట్టుకుని ఆడుకోవచ్చు, ఆర్ మిక్స్డ్ జెండర్ చేయొచ్చు. అంటే లైక్ మీరు మేల్, మీ ట్యాగ్ పార్ట్నర్ ఫీమేల్, అంటే వైస్ వర్సా ఎదురుగా. ఇది ఇంతకుముందు వర్షన్ లేదు, ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేశాడు. మీరు నాకు తెలిసి చిన్నప్పుడు మనం ఆడిన వర్షన్స్లో అయితే ఉండేది, ఓవర్ ది పీరియడ్ వాళ్ళు అవి రిమూవ్ చేసేస్తారు ఆ ఆప్షన్స్. 9 వచ్చేసి చైన్ రెజ్లింగ్. మనకు మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడు మనం టీవీ షోస్లో కానీ మనం
ఆ స్టేడియంకి వెళ్ళి చూసిన షోస్లో కానీ మీరు చూస్తే స్టార్టింగ్ వాళ్ళు మ్యాచ్ చేసినప్పుడు చైన్ రెజ్లింగ్ చేస్తారు షోల్డర్ టు షోల్డర్ లాగా. దాని తర్వాత లాక్ చేయడం కానీ, దాని తర్వాత ముందుకి పంచెస్ వేస్తూ అలా ముందుకెళ్తుంది. సో ఈసారి మీరు చైన్ రెజ్లింగ్లో అది స్టార్ట్ చేయొచ్చు అలాంటి యాక్షన్స్ అనమాట. 10 వచ్చేసి డేంజర్ అలర్ట్ ఇన్ హెల్త్ బార్. స్క్రీన్ మీద మీరు చూస్తే బాటంలో స్టామినా, హెల్త్, ఫినిషర్ అండ్ సిగ్నేచర్ మనకు కనిపిస్తుంది అవైలబిలిటీ. లెట్స్ సే మన బ్లడ్ అయిపోయింది, హెల్త్ అయిపోయింది అండ్ స్టామినా మొత్తం ఓవరాల్ అయిపోయింది అనుకోండి. అపోనెంట్ అయిపోయి నెక్స్ట్ ఫినిషర్ ఆర్ సిగ్నేచర్కి మనం నాకౌట్ అయ్యే స్కోప్ కానీ ఆర్ మనకు ఫిన్ఫాల్ కూడా ఎస్కేప్ అవ్వాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఆ టైంలో మనం ఇది చూసుకుని వాటి షార్ట్స్ని రివర్స్ చేయాలి కరెక్ట్ టైమింగ్లో. అప్పుడు మనం స్టామినా కొంచెం రికవర్ అవుతుంది. 11 వచ్చేసి బ్యారికేడ్ అప్గ్రేడ్స్. మీకు అవుట్ సైడ్ ఆఫ్ ది రింగ్ చూస్తే బ్యారికేడ్స్ కానీ లేదంటే అనౌన్సర్ టేబుల్స్ కానీ స్టేర్ కేస్ దగ్గర కానీ మీరు మోర్ యాక్షన్స్ పర్ఫామ్ చేసేసారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యారికేడ్స్ మీద ఎక్కి దూకొచ్చు అపోనెంట్ మీద, లేదంటే అనౌన్సర్ టేబుల్ దగ్గర మోర్ వెపన్స్ ఉంటాయి అది యూస్ చేయొచ్చు. లేదంటే మీకు ఎల్ఈడి ప్యానల్స్ ఉంటాయి కదా బ్యారికేడ్స్కి కొన్ని ఏరియాస్కి, వాటికి అపోనెంట్స్ని వేసి కుదిరితే మీకు క్రాక్ అయినట్టు, బ్రేక్ అయినట్టు అన్నీ చూపిస్తుంది. విజువల్ ఎఫెక్ట్స్ కొంచెం రియలిస్టిక్గా తీసుకొచ్చాడు.